మామిడి రైతుల వెతలని వాళ్ల కన్నీళ్లను తుడవటానికి వాళ్లకు భరోసా కల్పించటానికి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున మీ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలిగించాలని ప్రయత్నం చేసినా బంగారుపాళ్యం వచ్చి తీరుతారు. ఇక్కడ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే థామస్ గారట, ఆయన బాగా డబ్బున్నటువంటి వ్యక్తి. ఆయన పుట్టినరోజు 2 రోజుల క్రితము ఆయన చేసుకున్నటువంటి తీరు చూడండి. పుట్టినరోజుకే కోట్లు ఖర్చు పెట్టున్నాడు ఆయన. ఆ పక్కనే రైతులు మేము ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటామోనని వాళ్ళు పడుతున్నటువంటి బాధలని ఎవ్వరూ పట్టించుకోవాలి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఆ రకంగా, ఆయన అనుచరులు ఈ రకంగా ఎవ్వరు కూడా ప్రజా సమస్యల గురించి పట్టించుకోవటం లేదు. దీని మీదనే, మీ అహంకారపు రాజకీయాల మీదనే, ప్రజలకు మీరు చేస్తున్నటువంటి మోసం మీదనే, ప్రజలను వంచి ద్రోహం చేస్తున్న మీ రాజకీయ వ్యవహారాల మీదనే పేదల పక్షాన నిలబడటానికి, మామిడి రైతుల వెతలని వాళ్ల కన్నీళ్లను తుడవటానికి వాళ్లకు భరోసా కల్పించటానికి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 9వ తారీఖున మీ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలిగించాలని ప్రయత్నం చేసినా బంగారుపాళ్యం వచ్చి తీరుతారు అని తెలియజేస్తున్నారు. ఎన్ని ఆంక్షలు విధించినా మా నాయకుడు వచ్చి తీరుతాడు. ఆయనకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు నడుస్తున్న సమస్య ఆ రైతుల కన్నీళ్లు రక్తాశ్రువులుగా మారిపోయినాయన్నటువంటి బాధ ఉన్నది కనుక ఆ రక్తాశ్రువులు చూసి చలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల యొక్క వేదన వినటానికి వస్తున్నారు. ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళని అడగండి. ప్రభుత్వాన్ని ఎలా ఉన్నా కూడా వస్తారు అంతే. అంటే చంద్రబాబు నాయుడు గారు నిరంతరం చెప్పేటువంటి అబద్దాల పుట్టల్లో ఆ పుట్ట నుంచి వెలువడ్డ మరొక చీమ అది. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, గత ప్రభుత్వం ఏమీ చేయలేదన్న మాటే కదా సంవత్సర కాలంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ. ఈ ప్రభుత్వం ఆయన హయాంలో 1,50,000 కోట్ల రూపాయల అప్పు కూడా అదనంగా చేశారు. మా మీదేమో నిరంతరం ఆర్థిక దోపిడీ అనేటువంటి ప్రచారం చేసినాడు. మేము రైతులకు ఏమీ చేయలేదన్నటువంటి ప్రచారము ఇప్పుడు చేస్తున్నాడు. చంద్రబాబు మాట్లాడంగానే ఆయన్ను మోసేటువంటి బోయిలైనటువంటి కొన్ని ప్రసార మాధ్యమాలు ఏమీ చేయలేదన్నటువంటి వార్త విపరీతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలకు వాస్తవం తెలుసు. ఈ రోజున ఆ జగనన్న ఉండి ఉంటే మాకు ఈ వెతలు లేనే లేవు అని వాళ్లు బాధపడుతున్నారు.